కోల్కతా నిందితుడు సంజయ్ కి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించారు. అయితే సంజయ్ పొంతన లేని జవాబులు చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను సెమినార్ హాల్ కు వెళ్లేసరికే బాధితురాలు చనిపోయిందని, మృతదేహాన్ని చూసి పారిపోయినట్లుగా సంజయ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. నిందితుడికి పలు ఆధారాలను చూపించిన సిబిఐ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై సిబిఐ ఫోకస్ చేసింది. సందీప్ ఘోష్ తో పాటు మరో 13 మంది ఇళ్లపై సోదాలు చేశారు. మొత్తం 15 చోట్ల 12 గంటల పాటు తనిఖీలు కొనసాగాయి. పెద్ద సంఖ్యలో సిబిఐ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఆసుపత్రికి పరికరాలు సరఫరా చేసే అధికారులపై సిబిఐ దృష్టి సారించింది. కోల్కతా నిందితుడు సంజయ్ కి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించారు. అయితే సంజయ్ పొందనలేని జవాబులు చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను సెమినార్ హాల్ కు వెళ్లేసరికే బాధితురాలు చనిపోయిందని, మృతదేహాన్ని చూసి పారిపోయినట్లుగా సంజయ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అడిగి తెలుసుకుందాం. శిరీష్, శ్వేత, నిన్న కోల్కతా అత్యాచార నిందితుడు సంజయ్ ఎవరైతే ఉన్నారో అతనికి లై డిటెక్టర్ పరీక్ష కూడా నిర్వహించారు. అయితే ఇందులో అతను పొందనలేని జవాబులు చెప్పినట్లుగా కూడా సిబిఐ అధికారులు నిర్ధారణ చేసుకున్నారు. తను సెమినార్ హాల్కు వెళ్లేసరికి బాధితురాలు చనిపోయిందని చెప్పేసి సంజయ్ రాయ్ స్పష్టం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే మృతదేహాన్ని చూసి తను పారిపోయినట్టుగా కూడా సంజయ్ చెప్తున్నారు. అయితే సంజయ్ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు దాదాపు 9 నిమిషాల సమయం అనేది కూడా ఉంది. ఒకవేళ మృతదేహాన్ని చూసి పారిపోయినట్లయితే ఈ 9 నిమిషాల సమయం పాటు ఆయన లోపల ఏం చేశాడనేది కూడా ఇక్కడ ప్రధానంగా ప్రశ్న అనేది కూడా ఉత్పన్నమవుతోంది. మొత్తం మీద కూడా నిందితుడికి పలు ఆధారాలను కూడా సిబిఐ చూపించింది. దాంతో పాటుగా ఈ కేసులో మరొక ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పైన కూడా సిబిఐ ఫోకస్ పెట్టడం కూడా జరిగింది. సందీప్ ఘోష్ తో పాటు మరొక 13 మందికి సంబంధించిన ఇళ్ల పైన కూడా నిన్న ఈ రోజు సిబిఐ సోదాలు కూడా చేస్తుంది. మొత్తం 15 చోట్ల 12 రోజుల పాటు కూడా సోదాలు అనేది కూడా జరిగాయి. ఇందులో సందీప్ ఘోష్ కు సంబంధించి ఈ ఆర్జీ కౌర్ హాస్పిటల్లో ఏదైతే అవకతవకలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు వచ్చాయో వాటికి సంబంధించి పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్స్ అనేవి కూడా సిబిఐ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రికి పరికరాలు సరఫరా చేసే అధికారులపైన, టెండర్లకు సంబంధించిన అంశం పైన, వీటన్నిటిపైన కూడా సిబిఐ అధికారులు దృష్టి సారించారు. మొత్తం మీద కూడా సందీప్ ఘోష్ కు సంబంధించి ఏ ఆరోపణలు వచ్చాయో ఆరోపణలన్నిటిపైన కూడా సిబిఐ ఈ మొత్తం దృష్టి సారిస్తూ దాడుల మీద కూడా నిర్వహిస్తోంది. మరోవైపు సంజయ్ రాయ్ ఏదైతే సమాధానాలు చెప్పాడో వాటిని అధికారులు మరోసారి నిర్ధారించుకోనున్నారు. అవసరమైతే మరొక పరీక్ష అనేది కూడా నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. సో ఏదేమైనప్పటికీ కూడా తదుపరి సిబిఐ అధికారులు ఏం చేయబోతున్నారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. శ్వేత. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.